అసలు మలబద్ధక సమస్య అంటే ఏంటి? ఈ ప్రాబ్లమ్ రావడం వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది మళ్ళీ ముదిరిందంటే కొలాన్ క్యాన్సర్ గూడా వచ్చే అవకాశం ఉందని జెప్పేసి కొన్ని ఆర్టికల్‌లో చదివాను. అసలు ఈ మలబద్ధక సమస్య ఎందుకు వస్తా ఉంది? దీని నుంచి పైల్స్ ఏ విధంగా మారతాయి? సో, మలబద్ధకం వల్ల ఏంటి అంటే కాన్‌స్టిపేషన్ ఉండడం వల్ల చాలామంది ఏందంటారు ఒక గట్టి మోషన్ పోతేనే మలబద్ధకం అనుకుంటుంటారు. బట్ కొన్నిసార్లు ఏంది అంటే ఎక్కువ సార్లు మోషన్ పోవడానికి కూడా మలబద్ధకం కిందనే తీసుకోవాలి. ఓకే. సో, కోలాన్ ట్రాన్సిస్ట్ టైమ్ అని ఒకటి ఉంటుంది. అంటే పెద్ద పేగులో మనకు మోషన్ ఎంత ఫాస్ట్‌గా తిరుగుతుందనే దాన్ని బట్టి మోషన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే. ఏజ్ పెరిగే కొద్ది కల్లా మనకు పెరిస్టాల్సిస్ అంటే పేగుల యొక్క కదలికలు తగ్గిపోతూ ఉంటాయి. ఓకే. అది తగ్గడం వల్ల మెల్లగా కదులుతుంది. సో వీళ్ళకి ఒకసారి 2 రోజులకు ఒకసారి మోషన్ వస్తూ ఉంటుంది. ఓహ్! సో ఇట్లాంటివన్నీ ట్రీట్ చేయకపోతే వాళ్ళకి ఏమవుతుందంటే మోషన్ గట్టిగా పోయే వరకు వాళ్ళకు పైల్స్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు, ఫిషర్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు, ఇట్లాంటి ఓకే. అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఓకే. సో దీన్ని మనం ఎంత తొందరగా ట్రీట్ చేసుకుంటే అంత బెటర్గా ఉంటుంది. చాలా మందికి నేను సహాయం ఇస్తానంటే రక్తం పడంగానే వచ్చేయమని చెప్తాను. లేకపోతే కాన్స్టిపేషన్ ఉండగానే ఫస్ట్ చూయించుకోనికి వస్తే ఆ కాన్స్టిపేషన్ ఎందుకు వచ్చింది, ఏమన్నా కోలాన్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయా, అందరూ ఏమనుకుంటారంటే బ్లడ్ పడంగానే క్యాన్సర్ అనుకుంటుంటారు. కానీ బ్లడ్ పడడానికి చాలా కారణాలు ఉంటాయి. నల్లగా రక్తం పడితే ఒక కారణం ఉంటుంది, ఎర్ర రక్తం ఒకటి పడుతుంది, ముద్దలు పడితే ఒక కారణం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ బ్లడ్ వచ్చినా కానీ మోషన్ అడ్డం పడుతున్నట్టు అనిపించినా కాన్స్టిపేషన్ వచ్చినా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వచ్చి చూయించుకుంటే మనం ఎగ్జామినేషన్ చేశాక అది క్యాన్సరా లేకపోతే పైల్సా అవన్నీ మనం గుర్తుపట్టచ్చు.